సే సంథింగ్. ఈ ఫ్రీ కిక్ కొట్టేది ఎవరో తెలుసు కదా? రోబర్టో కార్లోస్. యా, ఈ మ్యాచ్ మొదటిసారి చూస్తున్నట్టు ఉండాలి నీ కమెంటరీ. గో ఫర్ ఇట్. రోబర్టో కార్లోస్ ఫుట్బాల్లో ఉన్న ఏకైక బుల్లెట్ మ్యాన్. తుఫాను లాగా గోల్ పోస్ట్ ని చీల్చగలిగి నిప్పులు కక్కి ఫ్రీ కిక్ ని కొట్టగలడు. అదే తుఫాన్ ఇప్పుడు ఫ్రాన్స్ కి ఎదురుగా ఫ్రీ కిక్ గా రాబోతోంది. ఆ బాల్ ని గ్రౌండ్ లో పెట్టడం చూడండి. లెక్కలేని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేశాక టెస్ట్ ట్యూబ్ ని పెట్టినట్టు, కొవ్వొత్తుతో ఒక జ్యోతిని వెలిగించినట్టు బాల్ పెట్టి ఫ్రీ కిక్ ని కొట్టడానికి వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, బంతి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రోబర్టో. అన్బిలీవబుల్! తన ఎడం కాల్తో ఒక ఇంద్రధనుస్సుకి గోల్ కీపర్ ఫాబియస్ బార్టెస్ మాటలు రాక సెల్ అయిపోయాడు. ఫుట్బాల్ చరిత్రలో గుర్తింపు పొందే ఒక ఇంద్రధనుస్సుకి కీలా వచ్చి పడినప్పుడు ఒక గోల్ కీపర్ ఏం చేయగలడు? రోబర్టో కార్లోస్, ఏ గోల్ కొట్టావయ్యా! That was awesome. Really? What do you think? Yes. But do you think we can risk this? Veteran stars or sports journalists, that's our criteria on commentators, Shiva. క్రైటీరియా మనం చేంజ్ చేయలేమా దీపిక? మనం ఈ ఐఎఫ్ఎల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కష్టపడింది కమెంటేటర్స్ లేక రీజనల్ కమెంటేటర్స్. క్రికెట్ అంటే 100 మంది వస్తారు, కానీ ఫుట్బాల్కి రారు. It's too risky and so much is at stake, Shiva. We can't change things at the last moment. You made the rules, so let's stick on to that. నేను చెప్తున్నాను, the decision is yours. But you know my opinion is that. అదే కదా, నో లాస్ట్ మినిట్ ప్లానింగ్ చేంజ్. ఇటువంటి దానికి ఫెడరేషన్ అస్సలు ఒప్పుకోదు. మొదటి మ్యాచ్ జరగబోయేది రేపే. ఇప్పుడు ఎందుకు కొత్త ప్రయత్నాలండి? అది కూడా అమ్మాయితో కమెంటరీ చేపిస్తారట. శివ, నీకు ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. ఇకపోతే ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన కమెంటరీను యూట్యూబ్ లింకే కదా నీకు తెలిసింది. బాయ్ శివ. See Fatima, this is a very planned thing and we planned it last year itself. So you try next year. Let me be frank. Chances చాలా తక్కువే. Because we prefer veterans. This is a very planned thing and we planned it last year itself. So you try next year. Let me be frank. Chances చాలా తక్కువే. Because we prefer veteran stars or sports journalists. బంతి ఒక మూమెంట్ని బట్టి చెప్పే విషయం కాదు ఇది. దర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఫుట్బాల్. అటువంటి నాలెడ్జ్ పుట్టిగా ఫాలో చేసే వాళ్ళకి ఉండకపోవచ్చు. యూ గెట్ మీ? ఏం పర్లేదు మ్యామ్, థ్యాంక్ యూ. నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంత దూరం రాగలిగిందంటే అదే పెద్ద విషయం. ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగే చోట నా కమెంటరీ గురించి మాట్లాడారు కదా, సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ క్రైటీరియా కూడా ఎప్పుడొక రోజు బద్దలైపోతుంది. దాన్ని కూడా బద్దలు కొట్టే బంతిది. ఐఎమ్ సారీ ఫాతిమా. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంద్రధనుస్ కిక్కే. ఆ షైజు చెప్పిన దాన్ని చూసి కాపీ కొడుతుంది, లేకపోతే దీనికి ఎలా తెలుసు రైన్లో కిక్ గురించి? ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో అసలు మీకు ఏమైనా తెలుసా? ఆ గోల్ గొప్పతనం ఏంటో మీకు ఏమైనా తెలుసా? 1997లో ఫ్రాన్స్ కి బ్రెజిల్ కి జరిగిన మ్యాచ్ అది. ఆ గోల్, ఆ ఇంద్రధనుస్సుకి, ఆ బనానా కిక్, అది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ తప్పని నిరూపించిన గోల్. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు దిశ మారదు. కానీ రోబోటో కొట్టిన గోల్ తప్పని నిరూపించింది. ఎలాగో తెలుసా? ఆ బాల్ అలా తిరిగి వెళ్తుంటే దాని ఒక పక్కన గాలి బంతికి ఎదురు దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ హై ప్రెషర్ స్పేస్. ఆపోజిట్ సైడ్ లో ఉన్న గాలి అది బాల్ తో పాటు అదే దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ లో ప్రెషర్ స్పేస్. అందువల్లనే ఆ బాల్ ఇంద్రధనుస్సులాగా వంగుతుంది. ఇట్స్ కాల్డ్ మ్యాగ్నెస్ ఎఫెక్ట్. దీన్ని కూడా న్యూటనే కనిపెట్టాడు. అదే అంత ఈజీ కాదు. బంతికి లోవర్ రైట్ కార్నర్ లో కిక్ కొట్టాలి. స్పీడు, హైట్, యాంగిల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పుడైనా ఫుట్బాల్ ఆడుండాలి. కదురు వేసుకుంటే ప్లేయర్ అవ్వలేదు సార్.
జెర్సీ వేసుకోవాలి. సారీ. ఫాతిమా 1 సెకండ్. కమెంటరీ రూమ్కి నైట్ డ్రెస్ వేసుకొని రావడం చూడడానికి ప్లేయర్ అవ్వలేదు సార్. జెర్సీ వేసుకోవాలి. సారీ. ఫాతిమా 1 సెకండ్. కమెంటరీ రూమ్కి నైట్ డ్రెస్ వేసుకొని రావడం చూడడానికి అంత బాగోదు. రేపు వచ్చేటప్పుడు నైట్ డ్రెస్ వద్దు. ముంబై ఇండియన్స్ కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ రేపు. గ్రౌండ్లో గ్యాలరీలోనే కాదు, ప్రపంచంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరూ చూస్తుంటారు. ఫాతిమా, నీ శబ్దం ఈ ప్రపంచమేనని